మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో విభేదాలు రచ్చకెక్కాయా? ఇరాన్తో కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందంపై ట్రంప్ టీంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయా? అవునని అంటున్నాయి అంతర్జాతీయ మీడియా కథనాలు. ముఖ్యంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య పశ్చిమాసియా సంక్షోభంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇరాన్తో కుదిరిన ఒప్పందాన్ని ట్రంప్ సర్కార్ చారిత్రాత్మకం అని చెప్తున్నా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల విషయంలో వాన్స్, రూబియో భిన్న ధృవాలుగా నిలిచాయి. ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్పై ప్రత్యేక కథనం. ట్రంప్ రాజ్యంలో అంతర్గత పోరు మొదలైందా అంటే అవునని అంటోంది అంతర్జాతీయ మీడియా. పశ్చిమాసియాలో శాంతిని స్థాపించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సర్వశక్తులు ఒడ్డుతుంటే ఆయన టీంలోని ఇద్దరు కీలక నేతలు మాత్రం చెరోదారి చూస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇరాన్ పట్ల సానుకూల వైఖరి ప్రదర్శిస్తుంటే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం తీవ్రమైన కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. ఇటీవల లెబనాన్ రాజధాని బీరూట్లోని పౌర మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడులను జేడీ వాన్స్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడులు వాషింగ్టన్ శాంతి ప్రయత్నాలను నీరుగారుస్తున్నాయని మండిపడ్డారు. ఇరాన్తో మరింత సహకారంతో కూడిన సంబంధాలు ఉండాలని వాన్స్ బాహాటంగానే ప్రకటించారు. ఇదిలా ఉంటే విదేశాంగ మంత్రి మార్కో రూబియో ధోరణి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. గల్ఫ్ దేశాల పర్యటనలో ఉన్న రూబియో హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న సైనిక చర్యకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఇజ్రాయెల్ చెక్పోస్టులపై హెజ్బొల్లా జరిపిన దాడులను గుర్తు చేస్తూ వాన్స్ విమర్శలను ఆయన సున్నితంగా తోసిపుచ్చారు. ఇరాన్తో కుదుర్చుకునే ఏ ఒప్పందమైనా అత్యంత కఠినంగా ఉండాలని, అమెరికా దాని మిత్ర దేశాల ప్రయోజనాలకు భంగం కలగకూడదని రూబియో స్పష్టం చేశారు. తమకు ఒప్పందం కావాలి, కానీ ఏ ధరకైనా కాదంటూ ఇరాన్కు గట్టి హెచ్చరికలు పంపారు రూబియో. ఈ ఇద్దరు అగ్రనేతల భిన్న స్వరాలు ఇప్పుడు వైట్ హౌస్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. 2028 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున వీరిద్దరూ రేసులో ఉండటమే ఈ అంతర్గత విభేదాలకు కారణమని టాక్ నడుస్తోంది. అయితే ప్రభుత్వంలో ఎలాంటి విభేదాలు లేవని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇక్కడ గ్రూపులు ఏవీ లేవని, ఉన్నదల్లా కేవలం ప్రెసిడెంట్ ట్రంప్ క్యాంపు మాత్రమేనని వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ కొట్టిపారేశారు. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకోవడంలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలకు మొత్తం యంత్రాంగం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఈ 60 రోజుల్లో చర్చలు సఫలమై పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ జరుగుతుందా, లేక ట్రంప్ టీం అంతర్గత విభేదాలతో ఈ డీల్ చెడిపోతుందా అనేది వేచి చూడాలి.